హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వచ్చే వివాహ శుభముహూర్తాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో పెళ్లి ముహూర్తాలైతే ఉన్నాయండి. మనకి ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 17 వరకు మాఘమాసమండి. ఫిబ్రవరి 18 నుండి పాల్గొన మాసమైతే ప్రారంభమవుతుంది. మనకు నవంబర్ 30 నుండి ఫిబ్రవరి 13 వరకు శుక్రమాడ్యమి ఉంది కాబట్టి, ఈ రోజుల్లో వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలైతే లేవండి. ఫిబ్రవరి 14 తర్వాత మనకు వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో వచ్చే వివాహ శుభముహూర్తాలేంటో తెలుసుకుందాం. ముందుగా ఫిబ్రవరి 20 శుక్రవారము తదియా తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. ఈ రోజైతే వివాహానికి శుభముహూర్తం ఉందండి. తర్వాత ఫిబ్రవరి 21 శనివారము చవితి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉంది. తర్వాత ఫిబ్రవరి 22 ఆదివారము పంచమి తిథి అశ్విని నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉంది. తర్వాత ఫిబ్రవరి 25 బుధవారము నవమి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉంది. తర్వాత ఫిబ్రవరి 26 గురువారము దశమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉందండి. తర్వాత ఫిబ్రవరి 27 శుక్రవారము ఏకాదశి తిథి ఆర్ద్ర నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉందండి. ఫిబ్రవరి 28 శనివారము ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజు కూడా వివాహానికి శుభముహూర్తం ఉందండి. ఈ రోజులలో మాత్రమే వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. మిగతా రోజులలో లేవండి. ఈ రోజులలో మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకొని, తారాబలాన్ని చూసుకొని, మీకు వివాహ బలం మంచిగా ఉన్న తేదీనే ఎంచుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు మీ ఫ్రెండ్స్‌కి ఉపయోగపడుతుందనుకుంటే తప్పకుండా ఈ వీడియోను షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.